హాయ్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే కన్ఫర్మ్ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. మా వాడిని అయితే స్కూల్లో జాయిన్ చేశాము, అయినా సరే నాకైతే మాత్రం పని అయితే అవ్వట్లేదు. ఇంకోండి మా హస్బెండ్ ఊరు వెళ్ళిపోయారు కదా, ఈ వార్డింగ్ షర్ట్లన్నీ మళ్ళీ నేను ఐరన్ చేస్తున్నాను. నేనైతే ఐరన్ దీంతో చేస్తాను. సో ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. ఇంకా షర్ట్ ఉంది. ఇంకా టోటల్ నేను 7 షర్ట్స్ ఐరన్ చేశాను. ఇదే అనుకున్నారా, ఇంకా మా వాడివి ఇవి వచ్చి నా టీఎల్ఎం షార్ట్స్ బీఈడి ప్రాక్టికల్స్ ఇంకా అవ్వలేదు. సో అవి ఉన్నాయి, అవి చేసుకోవాలి. టీఎల్ఎంస్ షార్ట్స్ అండ్ రిబ్బన్ కట్స్ నేనైతే ముందుగా అన్ని బార్డర్స్ ఇచ్చి ప్రిపేర్ చేశాను. జస్ట్ మ్యాటర్ అయితే సరిపోతుంది. మా ఓడ బుక్స్ అండి, వీటికి మళ్ళీ ఇంకొక కవర్ చేయాలి. ఏమొచ్చి అందాక గీతం స్కూల్లో జాయిన్ చేశాము. ఇవి గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 7th క్లాస్ అందాక జాయిన్ చేసాం అనమాట. వాడైతే స్కూల్కి వెళ్ళాడు కానీ బుక్స్ పంపించలేదు. ఇవి వచ్చి 8 బుక్స్ కిట్ అండి. లిటిల్ షోల్జర్స్ వాళ్ళు కూడా ఈ కిట్ యూస్ చేస్తున్నారంట. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను, బుక్స్ అండ్ నోట్స్లు, వాడి బ్యాగ్, వాడి యూనిఫామ్ అన్నీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇలా ఐరన్ చేస్తున్నాను. ఇలా పని ఉంటూనే ఉంటుంది కదండి ఆడవాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో కాదు, ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను. ఇదైతే కిట్ అనమాట. లిటిల్ షోల్జర్స్ వాళ్ళు కూడా ఈ కిట్ యూస్ చేస్తున్నారంట. ఇందులో అయితే 8 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. అది కాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఉంది, మీరే చూసేయండి. ఈ 8 బుక్స్లో వచ్చేసి 2 కాపీ రైటింగ్, ఇలా ఏబిసిడీలు అండ్ మ్యాథ్స్, నెంబర్స్, ఇలా ఇంగ్లీషు అండ్ వర్క్ షీట్స్ అనమాట. ఇందులో నేమ్స్ నేర్చుకోవడానికి లెటర్స్ అవి. నెక్స్ట్ ఈవీఎస్, ఇందులో కూడా వర్క్ షీట్స్ ఉన్నాయి. ఇలా ఐటమ్స్ని ఏంటో గుర్తించడం అనమాట, యాపిల్ అంటే ఏదని. నెక్స్ట్ ఇలా ఇందులో మ్యాథ్స్ ఎల్కేజీ, ఇది కూడా బాగానే ఉంది. ఇది వచ్చి ఇది డ్రాయింగ్ బుక్ అనమాట. ఇది కూడా బాగానే ఉంది. దీనికి కూడా నేను అట్ట వేసాను, అది కూడా చూపిస్తాను. ఇది సర్టిఫికేట్ లాస్ట్లో ఇస్తారు. ఇది ప్రోగ్రెస్ కార్డు, ఇది కూడా బాగుంది. అలా అయితే కిట్ ఇచ్చేసారు. ఇవి కాకుండా అయితే మళ్ళీ 4 నోట్బుక్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఆ 4 నోట్బుక్స్ ప్లస్ ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఎల్కేజీకి 12 బుక్స్ అంటే మీరు నమ్ముతారా? నెక్స్ట్ ఈ బుక్స్కి అయితే నేను అట్లయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే బిఫోరు మేము వాడే టైంలో పిన్స్ కొట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు కదా, సో వాళ్ళు ఏంటంటే సరిగ్గా తీయలేరు, ఆ పిన్స్ని మళ్ళీ టచ్ చేస్తారని చెప్పి పిన్స్ అయితే నేను కొట్టట్లేదు. డ్రాయింగ్ బుక్ అయితే నేను ఇలా ఇటు సైడ్ కూడా ఈ యాంగిల్లో కూడా నేను అట్ట వేయడం జరిగింది. చాలా కష్టమైంది బట్ నైస్. మేము ప్లాస్టర్ యూస్ చేస్తున్నాము. అండ్ నేనైతే ఫస్ట్ ఇలా 2 ఫోల్డ్ చేసి తర్వాత కట్ చేసి మిడిల్కి ఇంకెక్కడ కట్ చేయను, డైరెక్ట్ ఫోల్డింగ్ చేసేస్తాను. ఆ ఫోల్డింగ్ చేసిన తర్వాత నేనైతే ప్లాస్టర్ అంటిస్తాను. అలా అంటించి మొత్తం 8 బుక్స్ ఏంటంటే ఫస్ట్ నేను ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈజీగా అవుద్దని. ఆ తర్వాత కట్ చేశాను. ఆ తర్వాత కట్ చేసి ఇంకోండి ఒకటి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. 1 by 1 అలా ఫోల్డ్ చేసుకుంటూ అలా 8 బుక్స్కి అయితే అట్లా వేస్తున్నాను. మీకు తెలుసు కదా, అప్పుడైతే చాలామంది చాలా తక్కువ నోట్స్లోనే వెళ్ళిపోయారు. బిఫోర్ మా టైంలో కూడా మేము ఎక్కువ బుక్సే పట్టుకెళ్ళాము. అండ్ ఇప్పుడు వీళ్ళకైతే ఎల్కేజీ నుండే చాలా బుక్స్ ఉంటున్నాయి. బట్ ఏంటంటే చదువు బాగా రావాలంటే తప్పదు. యాక్చువల్గా మనం స్కూల్కి పంపించినప్పుడు ఇంట్లో కూడా మనం చెప్పుకుంటే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. మా వాడికైతే ఫస్ట్ నుండి నాకు తెలియక ఏంటి ఇంగ్లీష్లోనే చెప్పేదాన్ని. వాడు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని వేలో, కానీ ఏంటంటే వాడు ఇప్పుడు తెలుగు మాట్లాడట్లేదు అసలు. అలా అని తెలుగు సెంటెన్సెస్ కూడా చెప్పట్లేదు. ఇంగ్లీష్లో అయితే చెప్పడం కష్టం కదా, అప్పుడే వాళ్ళకి వర్డ్స్ తెలియవు. సో వాడికి ఏం కావాలన్నా షార్ట్ కట్స్ ఎక్కువ చెప్తున్నాడు అనమాట. అలా అని చెప్పి మేము బుక్స్ అదే వాడు రైమ్స్ అవి అయితే చాలా బాగా చెప్తాడు. ఒక్కసారి చెప్తే వెంటనే క్యాచ్ చేస్తాడు. ఈవెన్ బ్యాక్వర్డ్ నెంబర్స్ 100 బ్యాక్ ఎవరో చెప్పలేరు. అలాంటిది వాడు చిన్న వయసులో ఎంత బాగా చెప్తాడో ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇవైతే వాడు బుక్స్కి అట్లు వేస్తున్నాను కదా. ఇంకా స్కూల్ గురించి అయితే గీతం స్కూల్లో కేరింగ్ ఎక్కువ అని చెప్పి అందాక మేము వాడిని అయితే అక్కడ జాయిన్ చేసాము. ఆడు స్కూల్కి వెళ్ళి 1 వీక్ అయింది. చాలా బాగా చూస్తున్నారు. కాకపోతే చిన్నపిల్ల అంటే ఏడుస్తారు కదా, అదొకటి. వాడు లోన్లీగా ఉండేవాడు, సింగిల్గానే పెంచాము. సో అందరిలో కలవడానికి అయితే ఇంకా టైం పడుతుందని మేడం చెప్పారు. అండ్ మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా అయితే స్కూల్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా పిన్స్ వేసే వాళ్ళు ఉంటే పిన్స్ మాత్రం యూజ్ చేయకండి, పిల్లలకి ప్లాస్టర్ యూజ్ చేయండి. అండ్ ఇంకేమైనా నా వీడియోస్లో నేనేమైనా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేయడం నాకు ఎంతో యూజ్. అండ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ 256 సబ్స్క్రైబర్స్. ఇంకా పెరుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్. సీ యూ టుమారో.